వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో అయితే రావడం జరిగిందండి. ఆ టాపిక్ ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అండి. అది కూడా ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే నిమ్స్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అనేది రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో కాబట్టి నేను మీకు దీనికి సంబంధించిన ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మీరు చూడండి, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పంజాగుట్ట, హైదరాబాద్. ఓకే, ఇది నోటిఫికేషన్ అనేది ఏ డేట్ని రిలీజ్ చేశారంటే ఇక్కడ చూడండి, 16/9/2021 అంటే ఈ మంత్లో 16th రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ యొక్క ఫైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది అయితే జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది అన్అఫీషియల్గా వచ్చింది అయితే కాదండి, అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ చేసింది. సో కాబట్టి మీకు ఏ విధమైన డౌట్ కూడా అవసరం లేదు. సో కాబట్టి ఎవరైతే నిమ్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళు ఈ నిమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేనైతే క్లియర్గా చెప్తానండి. సో కాబట్టి అవన్నీ ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేసుకోండి అండ్ గుడ్ లక్. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనకి నోటిఫికేషన్ అనేది తీసుకుంటున్నారు అండ్ అంటే ఆ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లై చేయడానికి టైం అనేది మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ కూడా డీన్ సిగ్నేచర్ చేసి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. సో కాబట్టి మీరు ఎటువంటి డౌట్ లేకుండా అయితే మీరు దీన్ని నమ్మొచ్చు. అఫీషియల్గా ఇస్తే మాత్రమే నేను ఎక్కువ నోటిఫికేషన్ సంబంధించి చేయడం అనేది జరుగుతుంది, వీడియోస్ అన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైతే మీకు అప్డేట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 100 seats ఫర్ ది ఇయర్ 2021. అంటే ఇక్కడ కనుక మీరు చూసినట్టయితేనండి, మనకి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఈ యొక్క నిమ్స్లో 100 seats అనేవి ఉన్నాయని చెప్తున్నారండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ వెబ్సైట్ www.nims.edu.in. అంటే ఎవరైతే ఈ యొక్క నిమ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ని ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసుకోమని చెప్తున్నారండి. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని చూడమని చెప్పి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆల్సో ఫర్ ఎనీ అప్డేట్స్, ఏ అప్డేట్ కోసమైనా కూడా మీరు యొక్క అఫీషియల్ వెబ్సైటే చూసుకోమని చెప్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ నేను ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఒక వీడియో అయితే చేసినప్పుడు నిమ్స్కి సంబంధించి వీడియో చేసినప్పుడు అక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. సో కాబట్టి ఇప్పటికప్పుడే చెక్ చేసుకోమన్నాను కూడాను. సో ఇక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్ వీళ్ళు కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని చూసుకోమని చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ 7/10/2021. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకి 7/10/2021 అంటే అక్టోబర్ 7th ఈ యొక్క లాస్ట్ డేట్ అండి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేయడానికి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ది హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ shall be submitted along with supporting documents as detailed in prospectus annexure 1 in person or by post, preferable by Indian Postal Service, so as to reach the Associated Dean Academic 2 second floor World OPD Block, NIMS, Panjagutta, Hyderabad 500082 Telangana before 5 PM of 11/10/2021. అంటే ఎవరైతే ఇక్కడ మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలో వాళ్ళు 11/10/2021 5 PM లోపు
మీరు యొక్క అడ్రస్కి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపాల్సి వస్తుందండి. సో అండ్ రిమైనింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడబోయే ముందు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఇచ్చినట్టయితే రిమైనింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ చేయగలుగుతాము. అడ్మిషన్ ఆర్ జాబ్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ యొక్క ఛానల్లో రావడం అనేది జరుగుతుందండి. సో ఆ యొక్క వీడియోస్ అని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు కాబట్టి సో తర్వాత మీకు ఇబ్బంది అనేది అవ్వచ్చు. సో అందుకోసమే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లేట్ చేయకుండా ఇంకా రిమైనింగ్ యొక్క ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ సంబంధించిన యొక్క ప్రాస్పెక్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఫర్ ది ఇయర్ 2021. ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, 2021 ఆ యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి. వెబ్సైట్ www.nims.edu.in అని కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్లో ఆ యొక్క నోటిఫికేషను నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ చూసాం. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 100, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ మనం చూసినట్టయితే 4 years. ఎంట్రీ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఏజ్ ఎంత ఉండాలి, లోకల్ ఏరియా రిజర్వేషన్ లేదు అంటే లోకల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏముంది, ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది, ఇటువంటికి సంబంధించిన ఇంకా రిమైనింగ్ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తానండి. సో నేను ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఏజ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవైతే నేను క్లియర్గా చెప్తానండి. సో కాబట్టి మీరు కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వినడానికి ట్రై చేయండి. వీడియో అనేది ఎప్పుడైనా కూడా చూసేటప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వింటే మీకు ఈ యొక్క వీడియోకి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. అదే వీడియో కనుక మనం చూడనట్టయితే మనకి చాలా డౌట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఆ వీడియో అనేది కూడా మనం కంప్లీట్గా చూడట్లేదు కాబట్టి ఆ యొక్క డౌట్స్ అనేవి కూడా క్లారిఫై అవ్వవు. సో కాబట్టి మీరు కంప్లీట్గా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరన్నా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ సపోర్ట్ అనేది తెలియచేయండి. అండ్ ఇటువంటి నోటిఫికేషన్స్ ఏమొచ్చినా కూడా నేను ఫస్ట్ వీడియో అయితే చేస్తానండి. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం చూసినట్టయితే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ వెబ్సైట్ మనకి ఏ తేదీ నుంచి మనకి అవైలబుల్గా ఉంటుందంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది 17/9/2021. అండ్ నెక్స్ట్ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసినట్టయితే మనకి 7/10/2021 అంటే నెక్స్ట్ మంత్ 7th డేట్ వరకు మనకి ఆన్లైన్ అనేది అప్లికేషన్ అనేది మనకి లాస్ట్ డేట్ కింద సబ్మిషన్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 3rd కనుక మీరు చూసినట్టయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ మనకి హార్డ్ కాపీ అనేది పంపాలి అని చెప్పి అన్నారు కదండి. మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అడ్రస్ కూడా ఇచ్చారు కదండి. సో ఆ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయడానికి హార్డ్ కాపీ అనేది దానికి మాత్రం హార్డ్ కాపీకి సంబంధించి మాత్రం 11/10/2021 అని ఇచ్చారండి. మీరు ఈ యొక్క 7/10/2021 అనేది మనకి సబ్మిషన్ చేయాల్సిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఓకే. హార్డ్ కాపీ అయితే అంటే మనం పోస్టల్ ద్వారా కానివ్వండి, బై హ్యాండ్ రూపంలో కానివ్వండి, మనం ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి అందజేయాలనుకున్నట్టయితే దానికి మాత్రం వాళ్ళు ఇచ్చిన టైం 11/10/2021 తప్ప మనకి ఆన్లైన్ అప్లికేషన్కి 11/10/2021 కాదండి. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 7/10/2021 మనకి లాస్ట్ ఎండింగ్ డేట్ అనేది మనకి ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే 24/11/2021. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చి 28/11/2021 అండి. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ రిజల్ట్స్ ఆన్ వెబ్సైట్ మనకి ఎప్పుడు మన యొక్క ప్రొవిజనల్ రిజల్ట్స్ అనే వెబ్సైట్లో పెడతారంటే 30/11/2021 అంటే నవంబర్లో పెడతారండి. November 30th అనమాట. నెక్స్ట్ డెడ్ లైన్ ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ఓఎంఆర్ షీట్ 1/12/2021 అంటే ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉండి రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటే 1/12/2021 అనేది డెడ్ లైన్ కింద వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ వెబ్సైట్ 6/12/2021 అంటే December 6th ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఎలిజిబుల్ అయిన వాళ్ళే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ ఫస్ట్ ఫేజ్
6/12/2021 ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సంబంధించి 6/12/2021 ఆ యొక్క వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుందండి. అండ్ ఆ యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ అనేది అండ్ నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ కౌన్సిలింగ్ లెటర్స్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ లాగిన్ అకౌంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అనేది 8/12/2021. డేట్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ చూసినట్టయితే 12/12/2021 అండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్లోజ్ ఆఫ్ అడ్మిషన్ ఇవన్నటికి సంబంధించి యాజ్ పర్ ఐఎన్సి గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతారని కూడా చెప్తున్నారండి ఇక్కడ. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా విల్ బి నోటిఫైడ్ లెటర్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్టయితేనండి అవి ఇంతవరకు మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడుతో మనకి ఆ యొక్క అడ్మిషన్ క్లోజ్ అవుతుంది ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ బీఎస్సీ నర్సింగ్ ఫర్ ఉమెన్స్ ఓన్లీ అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు బీఎస్సీ నర్సింగ్కి. అండ్ సీట్స్ చూస్తే 100. ఇక్కడ డ్యూరేషన్ కోర్స్ 4 years ఆల్రెడీ చెప్పాను కదండి. ఎంట్రీ క్వాలిఫికేషన్ అంటే ఈ బీఎస్సీ నర్సింగ్ అని మనం చేయాలంటే మనకి ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. క్యాండిడేట్స్ విత్ సైన్స్ హూ హ్యావ్ పాస్డ్ ది క్వాలిఫైయింగ్ 12th standard examination 10+2 and must have obtained minimum 45% marks physics, chemistry, biology together and passed in English individually. Candidates are also eligible from state ఓపెన్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఎలిజిబిలిటీ అయితే ఉందని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఓన్లీ అక్కడ మనకి సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్ అనేది ఉండాలని చెప్పి అంటున్నారు. ఇంగ్లీష్ ఈజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఇన్ 10+2 ఫర్ being eligible for admission into BSc Nursing. Colorblind candidates are eligible provided that color corrective contact lens and spectacles are worn by such candidates. Candidates shall be medically fit. Married candidates are also eligible for admission. ఈ డౌట్ ఉంటుంది కదండి, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలిజిబులా కాదా అని చెప్పి. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి ఆ యొక్క రిజర్వేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. 5 seats మాత్రం ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఏంటంటే రిజర్వ్డ్ ఫర్ రెగ్యులర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ నిమ్స్లో వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 seats అనేవి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏజ్ చూసినట్టయితే 17 years కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2021కి షుడ్ నాట్ బీ మోర్ దెన్ 35 years అంటే 30 సంవత్సరాలు మించి ఉండకూడదు 31st December 2021 కల్లా. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ బై 5 years ఇన్ ది కేస్ ఆఫ్ డిజబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే డిజబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సిబుల్గా 5 years అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వేషన్ చూస్తే ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, బీసీకి ఎంత అనేది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, ఇక్కడ రిజర్వేషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదండి వాళ్ళు మనకి రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిందైతే ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపించాను కదండి. అండ్ రిమైనింగ్ చూద్దామండి. లోకల్ ఏరియా రిజర్వేషన్ అయితే మీరు చూసినట్టయితే అడ్మిషన్స్ టు 85% ఆఫ్ ది సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా యాజ్ ప్రొవైడెడ్ ఇన్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్ ఆర్డర్ 1974 అండ్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్. ఓకే, ఈ ప్రకారం లోకల్ దానికి సంబంధించి తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ది నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఓన్లీ. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ది లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అలాంగ్ 85% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ ఏరియా. ఓకే, ఇది వాళ్ళు మెన్షన్ చేసిందండి. ఇక్కడ వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్డర్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అవి కూడా మీరు క్లియర్గా చూసుకోండి. నేను జస్ట్ ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో లెంత్ ఎక్కువైనప్పటికి కూడా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. రిమైనింగ్ ఇటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి,
ఏదొచ్చినా కూడా మీకు వీడియో అయితే నా యొక్క ఛానల్ నుంచి రావడం జరుగుతుందండి. ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవన్నీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేయమని చెప్తున్నారు వాళ్ళు. అండ్ 7/10/2021 వరకు అయితే మనకి అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి ఆన్లైన్కి టైం ఉందండి. అండ్ నెక్స్ట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹700 టువర్డ్ అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి త్రూ పేమెంట్ గేట్వే యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ₹700 అనేది మనం పే చేయాల్సి వస్తుందండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని ద్వారా అయినా కూడా మన యొక్క ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకా రిమైనింగ్ చాలా ఆప్షన్స్ అయితే మనకు అక్కడ ఇచ్చారు, మీరు చూసారు కదండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూద్దామండి. మనకి హాల్ టికెట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత ఆ యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ అనేది మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసినట్టు మనకి వెయిట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని మార్క్స్కి అంటే బయాలజీ 20 మార్క్స్, కెమిస్ట్రీ 20 మార్క్స్, ఫిజిక్స్ 20 మార్క్స్ అండ్ యాప్టిట్యూడ్ ఫర్ నర్సింగ్కి సంబంధించి 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్ అండ్ టోటల్ మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 hours టైం అనేది ఇస్తారండి. మనకి ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఇచ్చారండి, 50% ఇచ్చారండి. ఓకే, మనకి 50% అయితే రావాల్సి వస్తుంది అనమాట ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఏ మెథడ్లో సెలెక్ట్ చేస్తారు అంటే ది సెలెక్షన్ షల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ ఇన్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళలో మెరిట్ వచ్చిన వాళ్ళని తీసుకోవడం, అంటే మెరిట్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అడ్మిషన్ అనేది. సో మెరిట్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫీజు స్ట్రక్చర్ కూడా నేను మీకైతే చూపిస్తున్నానండి, క్లియర్గా చూడండి. అడ్మిషన్ ఫీజు వన్ టైం మనం 3000, అంటే మనకి ఫస్ట్ ఇయర్లో మాత్రం అడ్మిషన్ ఫీజు కడతాం కాబట్టి 3000 పే చేయాల్సి వస్తుంది. ఇది నాన్ రిఫండబుల్, అంటే మనకి తిరిగి వెనక్కి ఇవ్వడం అలా ఏమి ఉండదండి. సెక్యూరిటీ డిపాజిట్ చూసినట్టయితే 1000, అంటే సెక్యూరిటీ కింద 1000 డిపాజిట్ చేసుకుంటున్నారండి. అది రిఫండబుల్, అంటే అది ఏ టైంలోనూ మనకి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే డిస్క్రిప్షన్, పీరియాడిసిటీ అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి సంబంధించి మనకి ఏ రకంగా ఫీజు అనేది ఉంటుంది అంటే ట్యూషన్ ఫీజు చూసినట్టయితే మనకి యాన్యువల్ అంటే మనకి పర్ ఇయర్ 31,250 రూపీస్ అయితే మనకి పర్ ఇయర్కి వచ్చి ట్యూషన్కి ఫీజు కింద అయితే తీసుకోవడం జరుగుతుందండి. అండ్ అది కూడా ఫస్ట్ ఇయర్కి. అండ్ నెక్స్ట్ చూసినట్టు సెకండ్ ఇయర్కి 31,250 రూపీస్. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితేనండి మనకి ట్యూషన్ ఫీజు వచ్చి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా ఏ ఇయర్ అయినప్పటికీ కూడా కానివ్వండి సేమ్ ఫీజు అండి. 31,250 రూపీస్ అనేది 4 ఇయర్స్ వాళ్ళకి కూడా ఆ యొక్క సేమ్ ఫీజు ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే లైబ్రరీ ఫీజు కనుక మనకి చూసినట్టయితే ఎంత ఉంటుంది ఏంటి అంటే ఆ యొక్క లైబ్రరీ ఫీజు కనుక మనకి చూసినట్టయితేనండి యాన్యువల్గా మనకి అంటే పర్ ఇయర్కి వచ్చి 1000 రూపీస్. అదే రకంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా మనకి 1000 రూపీస్ అండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసినట్టయితే యాన్యువల్లీ పర్ ఇయర్కి వచ్చి 1300 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు యాన్యువల్లీ 1500 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుందండి, అంటే 1500 రూపీస్. అండ్ నెక్స్ట్ ఫీజు చూసినట్టయితే మనకి 1000 రూపీస్ అనేది ఇక్కడ వీళ్ళు లాస్ట్న ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టోటల్ మనకి ఫస్ట్ ఇయర్కి వచ్చి చూస్తే 40,050 రూపీస్. అండ్ సెకండ్ ఇయర్ చూసినట్టయితే 36,050 రూపీస్. అలాగే థర్డ్ ఇయర్కి 36,050 రూపీస్. అండ్ ఫోర్త్ ఇయర్ కూడా 36,050 రూపీస్ అనేది పే చేయాలండి. అంటే ఒక ఫస్ట్ ఇయర్కి 40,050 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఎక్కువ వచ్చింది అంటే మనకి అడ్మిషన్ ఫీజు అనేది మనం ఫస్ట్ ఇయర్లో పే చేస్తాం కాబట్టి 3000 అనేది అడ్మిషన్. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ 1000 తీసుకుంటున్నాం కదండి. సో అవి రెండు మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటున్నాయి కాబట్టి 40,050 రూపీస్ వస్తుంది. రిమైనింగ్ అన్నీ కూడా 36,050 రూపీస్ అనేది టోటల్ ఫీజు అయితే రావడం జరుగుతుందండి. ఓకే, అంటే టోటల్ పర్ ఇయర్కి వచ్చి ఎంత అనేది కూడా వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఎంత అవుతుంది ఏంటి అనేది డౌట్ కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే లైబ్రరీ ఫీజు కానివ్వండి, ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఎగ్జామ్ ఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి కొంతమంది ఆ యొక్క ఫీజెస్ అన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయరండి. కానీ ఎక్కువ నిమ్స్ వాళ్ళు మనకి క్లియర్గా ఆ యొక్క ఫీజెస్ అనేవి మెన్షన్ చేశారు. సో కాబట్టి ఆ యొక్క ఫీజు అనేది అంతా కూడా మీరు చెక్ చేసుకోండి.
అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి అని ఎప్పటి నుంచో చెప్తున్నానండి. సో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ వీళ్ళు ఎప్పుడైనా కూడా మనకి కౌన్సిలింగ్ సంబంధించి కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఇన్కమ్, క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాను. సో వీళ్ళు కూడా ఇక్కడ మనకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ ఇంకా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడాను మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఆ యొక్క వెబ్సైట్ లింక్లోకి వెళ్ళినట్టయితే మీరు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. మనకైతే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా సో ఇంకా ఎవరన్నా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. మనకి ఇది చాలా త్వరగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.